మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ ఎడాపెడా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు కొత్త పథకం పన్నాడు. పాత నేరస్తుడితో జతకట్టాడు. ఇద్దరూ కలిసి చోరీలకు పాల్పడుతూ దొంగ సొమ్మును పంచుకునేవారు. గుట్టురట్టవ్వడంతో దొంగ పోలీస్ ఇద్దరూ కటకటాల పాలయ్యారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లుకు చెందిన కృపానందం 2007లో ఏపీఎస్పీ 2వ బెటాలియన్లో కానిస్టేబుల్గా చేరాడు. మద్యానికి బానిసైన కృపానందం ఎడాపెడా అప్పులు చేశాడు. రుణాలు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడేవాడు. గతేడాది గన్నవరం సబ్ జైల్లో వాచ్ డ్యూటీకి వెళ్లిన సందర్భంలో జగదీష్ అనే దొంగతో పరిచయం ఏర్పడింది. దొంగ బెయిల్పై విడుదలైనప్పుడు ఇళ్లలో చోరీలు చేసి బంగారం తీసుకొస్తే అమ్మి పెడతా, ఇద్దరం పంచుకుందామని జగదీష్ను ఒప్పించాడు. కానిస్టేబుల్ రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తే జగదీష్ చోరీలకు పాల్పడేవాడు. అలా కొంతకాలం వీరి దొంగతనాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగాయి. కృష్ణా జిల్లా సహబ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తనపై పోలీస్ నిఘా ఎక్కువగా ఉందని, తనను కర్నూలు తీసుకెళ్తే సులువుగా చోరీలు చేస్తానని జగదీష్ చెప్పడంతో కృపానందం ఒప్పుకున్నాడు. జగదీష్ను కర్నూలు తీసుకొచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న కల్లూరు తెలుగు వీధిలో కృపానందం రెక్కి నిర్వహించి తాళం వేసిన గురుస్వామి ఇంటిని గుర్తించి జగదీష్తో చోరీ చేయించాడు. ఆ ఇంట్లో అపహరించిన 11 తులాల బంగారు ఆభరణాలను అతను కృపానందంకు ఇవ్వగా కొంత విక్రయించాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులో నివాసం ఉండేటువంటి కారు డ్రైవర్ గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దొంగతనం జరిగింది. కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మేమంతా ఒక టీమ్ ఏర్పడి కాల్ డేటాని అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో 2 వ్యక్తుల్ని సస్పిషియస్ గా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొదట జగదీష్ అనే వ్యక్తి ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి. ఇతని మీద ఇప్పటికీ సుమారుగా 25 పైన కేసులు, దొంగతన కేసులు నమోదై ఉన్నాయి. పలుసార్లు ఇతను జైలు కూడా పోయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2nd బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి ఇద్దరు కలిసి అతని బండ్లో రెక్కీలు చేసుకుని లాక్ హౌసెస్ ఏవేవి ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది మార్చిలో కానిస్టేబుల్ కృపానందం తప్పతాగి వీరంగం సృష్టించాడు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆగస్టులో ప్రకాశం జిల్లా కంభంలో ఓ చోరీ కేసులో 2 అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసులోనూ కృపానందంను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగదీష్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.